Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. 4 లక్షల ఎకరాలు టార్గెట్ గా పెట్టుకున్నారు. సో అటువంటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా సొరంగం కంప్లీట్ అన్న చేయాలి, అక్కంపల్లి ద్వారా ఆయకట్టన్న పెంచాలి. లేదు అనుకుంటే ఈ రెండు కాకుండా కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసినారో డిండి ద్వారా రావాలి అనేది, డిండి రిజర్వాయర్ ద్వారా మేము అనుకుంటున్నటువంటి కిష్టరాంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా చెర్లగూడెం రిజర్వాయరు, ఈ 2 రిజర్వాయర్లను నింపి అక్కడి డిండి, కిష్టరాయన్పల్లి, చెర్లగూడెం అంటే శివన్నగూడెం రిజర్వాయర్, ఈ 3 నిండడం ద్వారా మాత్రమే నల్గొండకు ముఖ్యంగా దేవరకొండ మునుగోడు ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అనేటువంటిది. మునుగోడు నియోజకవర్గానికి పూర్తిగా ఈ చెర్లగూడెం కిష్టరాయన్పల్లి ప్రాజెక్ట్ ఇంకో వేరే ప్రత్యామ్నాయమే లేదు. చెర్లగూడెంలో నీళ్ళు వస్తే అది మరిగూడెంలో కొంత ప్రాంతం, నారాయణపురంలో కొంత ప్రాంతం, మునుగోడులో, అదేవిధంగా కిష్టరాయన్పల్లిలో నీళ్ళు వస్తే ఆ రిజర్వాయర్ నిండితే నాంపల్లి మండలం, గుర్రంపూడి మండలం, అట్లా కొన్ని మండలాలు. సో ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసినారో ఆ డిండి రిజర్వాయర్లను నింపడం ద్వారా మాత్రమే అవకాశం ఉంది తప్ప మరొకటైతే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మాకు మిథ్యలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు ఇవి అవుతాయా, మా జీవిత కాలంలో మేము చూస్తామా అని అనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఒక ప్రాజెక్టు ప్రారంభమై కంప్లీట్ కావడానికి ఒక మనిషి జీవితం సరిపోకపోతే అసలు పాలకుల మీద ఏం విశ్వాసం వస్తుంది, పాలకుల మీద ఏం నమ్మకం వస్తుంది? ఓటేసేవాడికి ఎన్నో ఆశలతో ఓటేస్తాడు. మా జీవితాలు బాగుపడతాయి, మౌలిక వసతులు కల్పించబడతాయి, మాకు సౌకర్యాలు కల్పించబడతాయి, మా బీళ్లకు నీళ్ళు వస్తాయని ఆశతో ఓటేస్తే. నిజమే కదా, ఎస్ఎల్బీసీ ఒక నినాదం అయింది, ప్రచారంలో భాగమైంది, ఎన్ని ఎన్నికలు చూసిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయినరు, ఇప్పటికీ కూడా అది ఇంకా నెరవేరలేదు అంటే హోప్ అనేది ఎట్లా వస్తుంది? మీరు అన్నట్టుగా ఒక ప్రజలకిచ్చే మౌలిక వసతి నినాదం కావకూడదు. పాలకుడి దృష్టిలో అది ప్రజలకిచ్చే మినిమం వసతికి కనిపించాలి. అది మినిమం వసతికి కనిపించకుండా అది చేయడం ద్వారానే జీవితం మొత్తం మారిపోతుంది, మేము మా జీవితకాలపు చేయాల్సినంత పని చేసేసినామని పాలకుడు అనుకుంటే తప్పు అవుతుంది. సో అందుకే ఏ నినాదం లేకుండానే కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమం చేశారు. కాబట్టి కాళేశ్వరం మీద ఎన్ని విమర్శలున్నా, కాళేశ్వరం అంటే అసలు కొన్ని ప్రాజెక్టుల సముదాయం. నిజానికి కొన్ని ప్రాజెక్టులు, కొన్ని కాలువలు, కొన్ని బరాజులు, కొన్ని రిజర్వాయర్లు ఇన్ని కలుపుకొని అసొంటిది మేడిగడ్డ దగ్గర ఒక పిల్లరు కుంగితే గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు 3.5 సంవత్సరాల్లో పని జరుగుతుంది. అంటే 3.5 సంవత్సరాలే అనేటువంటి మాట ఎందుకు ఇంపార్టెంట్గా మేము చెప్తా ఉన్నామంటే అసలు నీళ్ళు అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది, సాగునీరు అనేటువంటిది ఎంత టాప్ ప్రయారిటీలో తీసుకోవాలో ముఖ్యంగా తెలంగాణకి. ఎందుకోసమైతే తెలంగాణని మనం కావాలని కోరుకున్నామో దాని ప్రయోజనం మనం పొందాలి అంటే నీళ్ళ ద్వారానే అనేటువంటి విషయం అర్థం చేసుకుంటూ కాబట్టి కాళేశ్వరాన్ని ఎటువంటి ఎన్నికల నినాదం కాకుండానే, ఎన్నికల్లో ఎవరు అడగకుండానే, ఎన్నికల వాగ్దానంలో భాగంగా మా పార్టీ ఇవ్వకుండానే అది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు కంప్లీట్ చేసిండ్రు. దానికి ఇవాళ ఎవరైతే ఈ సొరంగ మార్గాన్ని, అదేవిధంగా ఇవాళ ప్రమాదానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఉందో, ప్రభుత్వానికి వచ్చే ముందు గగ్గోలు పెట్టి మైకులన్నీ పగిలిపోయేలాగా మాట్లాడి అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినారు. ఇవాళ చేసింది ఏంది వాళ్ళు? ఎంత దుర్మార్గం! నిజానికి మేము ఇది రాజకీయ విమర్శ కాదు, బాధతో చేస్తున్నటువంటి విమర్శ. 22 నాడు ఎప్పుడో ఈ సంఘటన జరిగితే ఇవాళ బహుశా 1వ తేదీ, ఇవాళ అంటే 9 రోజులు అవుతోంది. ఈ నిమిషానికి అసలు ఉన్నటువంటి వాళ్ళు, అందులో చిక్కుకున్నటువంటి వాళ్ళు చనిపోయినరా బ్రతుకున్నరా సమాచారం లేదు. ఇవాళ పత్రికల్లో చూస్తే కొన్ని పత్రికలు క్వశ్చన్ మార్క్ పెట్టి దాదాపుగా 8 మంది చనిపోయినట్టున్నారు అని అంటున్నారు. నిజానికి అటువంటి వార్త వస్తే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మనుషులు, ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళు, ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి వాళ్ళు, భాగమైనటువంటి వాళ్ళు. ఒక రాష్ట్ర నిర్మాణమే కాదు, ఒక రాష్ట్రానికి పనిచేయడమే కాదు, ఈ రాష్ట్రంలో చేసేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఈ దేశానికి కూడా, దేశ స్థూలోత్పత్తికి కూడా, జాతీయ ఉత్పత్తికి కూడా ఉపయోగపడేటువంటిది వాళ్ళు చేసేటువంటి శ్రమ. కాబట్టి వాళ్ళు ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చిండ్రు ఏందనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. కానీ వాళ్ళు ఒకవేళ చనిపోతే మాత్రం దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు అనవచ్చు,
మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాట కూడా అదే కదా, ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణమే బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ అనే మాట. మీరేమో ఒక తరమంతా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది, ఏళ్లకేళ్లు ఇంత పూర్తి కాకపోవడం ఏంటి అని. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అసలే పట్టించుకోలేదు, లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, మెషినరీ కావచ్చు పాడైపోయింది అనే మాట. అప్పుడు కనుక కంప్లీట్ చేస్తుంటే ఈ పాటికి పూర్తి అయిపోయేది, నీళ్ళు వచ్చేవి. మేము వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మీరే అంటున్నారు ఇంతకుముందే. పాలమూరుకు ప్లస్ ఇది నల్గొండకు ఉపయోగపడేదని. ఆయన నేను పాలమూరు బిడ్డ అని పదే అంటాడు. ఈ సంఘటన జరిగిన దానికి కేవలం ఆయన 50-60 కిలోమీటర్ల దూరంలో ఆయన ఊరు ఉంటుంది. ఈయన పాలమూరు బిడ్డే. పాలమూరు బిడ్డ ఈ పని ప్రారంభించే ముందు కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస అవగాహన లేకుండా, అసలు దాంట్లో గత ప్రభుత్వంలో ఎంత పని జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయల దానికి శాంక్షన్ ఉన్నది, మా ప్రభుత్వం కేటాయించింది లేదు, 25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎంత కేటాయించిందని కనీస లెక్క లేదు, కనీస అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీస అవగాహన లేకపోవడం, అర్థం చేసుకోకపోవడం, అర్థం చేసుకోవాలని ఆలోచన చేయకపోవడం, ఏమాత్రం అవగాహన లేకుండా ఒక పాసింగ్ కామెంట్గా చేయడం అనేటువంటిది ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి జ్ఞానం అయితే ఉండాలి కదా మాట్లాడే వాళ్ళకి. 3,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు ఈ 9.5 సంవత్సరాల్లో కేటాయించింది మా ప్రభుత్వము. 11 కిలోమీటర్లు డ్రిల్ చేసింది. 11 కిలోమీటర్లు రోజుకి. బహుశా మొన్న ఒక ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు, రోజుకు 3 నుండి 4 మీటర్ల కంటే ఎక్కువ డ్రిల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుందంట. అది జనరల్గా మనం టెక్నికల్ పర్సన్స్ కాదు, నిజానికి మనం ఎవరైనా చెప్తే వినాల్సిందే. సో 3 నుండి 4 మీటర్లు డ్రిల్ అయ్యేటువంటిది రోజుకి. అటువంటిది మా 9.5 సంవత్సరాల్లో, అంటే 19కి ఆగిపోయింది. నిజానికి 19కి వచ్చినటువంటి కొంత డిస్టర్బెన్స్ తోటి నీళ్లు రావటం, ఈ మధ్యలో కరోనా రావటం, ఆ తర్వాత నీళ్లు కంటిన్యూస్గా వాటర్ రావటం. ఆ వాటర్ కూడా ఎంత ఫోర్స్తో వస్తుంది అని అంటే మనం ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసినాం. మనం కొన్ని టన్నులకు సంబంధించినటువంటి మిషనరీ కొట్టుకొని వచ్చేసింది, ఎనికి వెళ్ళిపోయింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి అంత ఫోర్స్తో వాటర్ వస్తున్నప్పుడు దాన్ని డ్రైన్ చేయడానికే, ఆ వాటర్ డ్రైన్ చేయడానికే కొన్ని కోట్ల రూపాయలు ఈ పవర్ బిల్స్ అవుతున్నాయని చెప్పేసి. సో ఒక ప్రమాదం, అది ప్రమాదం జరగలేదు, వాటర్ వచ్చినాయి, దాన్ని డీవాటరింగ్ ఎట్లా చేస్తున్నారో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? జియాలజిస్టులతోటి పూర్తి స్థాయి సర్వే చేసి మనం మళ్ళీ లోపలికి పోవడానికి వైబిలిటీ ఉందా లేదా, అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, మిషన్ డ్రిల్ చేసి లోపలికి పోయేటువంటి పరిస్థితి ఉందా, మిషన్ డ్రిల్ చేస్తున్నటువంటి సందర్భంలో కొలాప్స్ ఎక్కడవుతుంది, ఎటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కనీస అంచనా లేకుండా మనం వింటున్నాం అక్కడక్కడ మీడియాలో వచ్చినటువంటిది. మేమేం ప్రత్యక్షంగా పోలేదు. అంతకంటే ముందు సరే ఇది కంటిన్యూ చేసినాక అక్కడికి వస్తాను నేను. అయితే ఈ మాట వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, సార్ అక్కడ ప్రమాదం ఉంది అనేటువంటిది మేము పసిగట్టినాం, రాళ్ళు కూలుతున్నట్టుగా, మట్టి పిల్లలకు జారుతున్నట్టు కనిపిస్తూ ఉంది, మేము మా ఆఫీసర్లకు చెప్తా ఉన్నాం, అయినా పర్వాలేదు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి 16-17 తేదీల్లో వాళ్ళు పంపినారు. అంత కలుపుకుంటే బహుశా అది 80 మీటర్లు డ్రిల్ చేసింది, 80 మీటర్లు కూడా డ్రిల్ చేయనట్టుంది. బహుశా 80 మీటర్లు డ్రిల్ చేసే లోపే కొలాప్స్ అయింది. నువ్వు ఒక 4 రోజులు 5 రోజులు పని చేస్తేనే కొలాప్స్ అయిపోయి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2019 వరకు మా ప్రభుత్వంలో పని జరిగితే ఒక్కరోజు ఒక మనిషికి చిన్న ఇబ్బంది కాకుండా, అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు లోతైనటువంటి అవగాహన ఉండాలి, దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేటువంటి అంచనా ఉండాలి, వాటి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి జిల్లాలోనే ప్రమాదం జరిగింది, అది మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా ప్రజల వరప్రధానిగా పేరుంది దానికి, ఆ ప్రాజెక్టుకి. దాంతో ప్రజల స్థితిగతులు మారుతాయి, నీళ్ళు వస్తాయి అనేటువంటి అది ఉంది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏమో ఒక పాసింగ్ కామెంట్ చేసి ఇది గత ప్రభుత్వం యొక్క పాపం అని చెప్పేసి మాట్లాడడం. కానీ మరి దాని మీద ఒక్కరోజైనా దృష్టి చేసిండా? ఆయనకి ఎన్నికల్లో ఎమ్మెల్సీ గెలవాలనేటువంటి ఆసక్తి, ఎమ్మెల్సీ గెలవాలనేటువంటి తహతహ, హెలికాప్టర్లు తిరిగేటువంటి అది, కానీ ఆయన ఊరు నుండి 50-60 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి టనల్ దగ్గరికి పోకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. ఇంకో యాంగిల్ ఏంటంటే దీంట్లో ఇంకో యాంగిల్ మనం మాట్లాడుకోవాల్సింది, ఎక్కడన్నా న్యాచురల్ కెలామిటీస్, ఎక్కడన్నా విపత్తు ఉంటే సహజంగా జరుగుతాయి, దాన్ని మనం ఎవ్వరం మన చేతిలో ఉండేది కాదు, అది తప్పకుండా
అది జరిగినటువంటి సందర్భంలో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వంలో పెద్దల మీద విమర్శన చేస్తున్నటువంటి కొన్ని సందర్భాలు చూస్తాం మనం. ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి అక్కడికని, ఎందుకు పోలేదు ఫలానా ఆయన అక్కడికని విమర్శలు చూస్తాం. అంతేందుకు మా ప్రభుత్వంలో 1-2 సంఘటనలు జరిగితే కూడా ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడెక్కడో కొండగట్టులో ఒక డ్రైవర్ తప్పు చేసి కొంతమంది చనిపోతే మా కేసీఆర్ గారు పోలేదని విమర్శించినటువంటి మనిషి. అది ఒక వ్యక్తి చేసిన తప్పు, కానీ ఇదేమో వ్యవస్థ చేసిన తప్పు, ఇది నీ ప్రభుత్వం చేసిన తప్పు. నీకాడ కూలిపోతుందని తెలిసిన తర్వాత, ఒకవైపు మొత్తం నీళ్ళు వస్తున్నాయని తెలిసిన తర్వాత, ఒకవైపు మొత్తం మట్టి పిల్లలు రాలిపోతున్నాయని వర్కర్స్ చెప్తున్న తర్వాత, ఆ ప్రాణాల మీద కనీసం ఆయనకు కేర్ ఉంటే ఇంజనీర్లు కావచ్చు, ఎవరైతే నిపుణులు ఉన్నారో అది ఆలోచన చేసేవాడు. ఆయనకు కేసీఆర్ గారు చేసే పద్ధతి ఏముంటుండే మేము చూస్తుంటే ఆయన్ని ఒక ప్రాజెక్టు నిర్మాణం అవుతుంటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు 2 గంటలకు కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని ఏం పని జరుగుతుంది, ఎంత అది జరుగుతుంది, ఎంత ఏమంటారు పనిలో క్వాలిటీ ఉంది, ఏం ప్రోగ్రెస్ ఉంది, ఎంత క్వాలిటీ ఉందని ఆలోచించేవాడు. అసలు ఈయన జిల్లాలోనే జరిగింది, ఈయన పక్కనే జరిగింది, ఈ రోజు వరకు దాని మీద అసలు ధ్యాస లేదు, ఎందుకు జరిగింది అనేటువంటి అధ్యయనం లేదు. చివరికి ఒక పాసింగ్ రిమార్క్ ఏమిటంటే గత ప్రభుత్వంలో చేసినటువంటిదని. గత ప్రభుత్వంలో నిజంగానే కదా వాటర్ వచ్చినాయని కదా ఆపింది మేము, ఆ జాగ్రత్త ప్రాణాలు పోవద్దనే కదా ఆపింది. ప్రాణాలు పోవద్దని మేము ఆపితే ప్రాణాలు తీయడానికి నువ్వు మనుషుల్ని పంపించి ఇవాళ గత ప్రభుత్వం అని చెప్తే నీకున్నటువంటి అవగాహన రాహిత్యం. ఇవాళ ఒకవేళ 8 మంది చనిపోతే దానికి కారణం నువ్వే కావాలి, నీ మంత్రులు కారణం కావాలి, నీ మంత్రుల తొందరపాటు. నిజానికి నువ్వు చేసింది ఏంది? గత ప్రభుత్వం చేయలే అని అపవాదు వేయడం కోసం ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ పాత మిషన్ని వాడుకుంటూ మేము ఈ పాత మిషన్ తోటే, అంటే పాత మిషన్ వాడడం కారణం ఏంది? కమిషన్ల కోసం కక్కుర్తిపడి వీళ్ళు చేసినటువంటి ఇది దరిద్రపు ఆలోచన. నువ్వు కొత్త మిషన్ని వీళ్ళు పదే మాట్లాడతాం, మేము అమెరికా నుంచి కొత్త మిషన్ తీసుకొస్తాం, ఇంకో దగ్గర నుంచి కొత్త మిషన్. ఏవి కొత్త మిషన్లు? కొత్త మిషన్ డ్రిల్ చేయాల్సినటువంటి కొత్త మిషన్లు ఏవి? పోయినటువంటి పాత మిషన్ నడిపినటువంటి పద్ధతి ఏంది? నడిపిన తర్వాత జరిగినటువంటి దాని కాన్సిక్వెన్స్ ఏంది? చివరికి పోతే అంతమంది లోపల చిక్కుకొని ఉండి కొన్ని వందల మంది. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజంగా ఉంటే, వాళ్ళ ప్రాణాల మీద ధ్యాస ఉంటే, పని జరగాలనే ఆతృత ఉంటే, వాళ్ళ ప్రాణాలను కాపాడాలి ప్లస్ పని జరగాలనే ఆలోచన ఉంటే, వేరే దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరగలేదా? ఆ ప్రభుత్వాలు ఎట్లా యాక్ట్ చేసినాయి? ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎంత అద్భుతంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 20 రోజులు 22 రోజులు చిక్కుకున్నటువంటి పిల్లల్ని కూడా గుహలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటనలు మనం థాయిలాండ్లో చూసినాం ఇటువంటి సంఘటన. అటువంటిది అసలు కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి ఒక మంత్రి ఏమో చనిపోయినారు అని అనౌన్సే చేస్తాడు ఒక మంత్రి. ఎంత బాధ్యతారాహిత్యం! ఎట్లా మాట్లాడతావు నువ్వు? మనిషిని కనిపించకుండా ఆ కుటుంబాలు ఇవాళ ఏమైపోతాయి? వాళ్ళకు మానసికంగా నువ్వు ఏం సపోర్ట్ చేస్తూ ఉన్నావు? వాళ్ళకు మానసికంగా ఏం ధైర్యం ఇస్తూ ఉన్నావు? ధైర్యం ఇవ్వకపోగా కనీసం వాళ్ళని ఎంత నియంతృత్వం అంటే, ఎంత నిర్బంధం అంటే, మా పిల్లలు ఎక్కడున్నారు, నా కొడుకు ఎక్కడున్నాడు, మా అన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి మాట్లాడడానికి అక్కడికి వచ్చిన వాళ్ళని నిర్బంధించి పక్క కూర్చోబెడతారు వాళ్ళు. ఎవరైనా మీడియాకు సంబంధించిన మీలాంటి వాళ్ళు పోతే కనీసం ఒక మానవత్వం ఉండాలి, మనిషిగా ప్రవర్తించాలి. వాళ్ళు సహజంగా వాళ్ళ అన్ననో తమ్ముడో గుహలో చిక్కుకొని 4 రోజులుగా వాళ్ళు 5-6 రోజులుగా చనిపోయినరా బతుకునరా అనేటువంటి బాధ ఉంటే ఏమీ లేదు, ఆక్సిజన్ అందే అవకాశం లేదు. మనం ఆ ట్రాయ్ ట్రైన్ ఎక్కడ ఉందో అది పోయేంత వరకు ఒకటైతే, లోపల పోయిన తర్వాత ఆక్సిజన్ అందేటువంటి అవకాశం కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంటే, ఉన్నరాలైనటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులను పట్టించుకోవు. నీ మంత్రి ఒక ఆయన్నేమో చనిపోయింది అని మాట్లాడతాడు, నువ్వేమో పాసింగ్ రిమార్క్గా గత ప్రభుత్వం అని చెప్తావు. ఏం బాధ్యత ఉంది ప్రభుత్వానికి అంటున్నాను నేను. అందుకే ఒకవేళ ఇవాళ రేపో బహుశా వాళ్ళు బతికి రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు మనుషులు కాబట్టి, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాబట్టి, ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ యొక్క పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు బతికి రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అది జరగకుండా ఏదన్నా జరిగితే, మనం అనుకుంది జరిగితే, ప్రభుత్వం బాధ్యత వహించి తప్పకుండా ఈ ముఖ్యమంత్రి ప్లస్ ఈ మంత్రులు రాజీనామాలు చేయాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇది రాజకీయ కామెంట్ కాదు నేను, ఎందుకంటే మీ తప్పిదంతో జరిగింది. ఇది న్యాచురల్ కలామిటీ కాదు, ఇది జాతీయ విపత్తు జరగలేదు. మీ తొందరపాటు, మీ యొక్క చేతగానితనం, మీరు మిషన్లు కొనుక్కోకపోవడం, కొత్త మిషన్లు తీసుకురాకపోవడం, మీకు చెప్తుంటే కూడా కనీసం సలహా తీసుకోకపోవడం, మీకు వాళ్ళు ఇది జరుగుతుందని చెప్తుంటే కూడా వినకపోవడం, మీ యొక్క అజ్ఞానంతో జరిగినటువంటి ఒకవేళ చనిపోతే చావులు కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా.